సరే అక్క. బయలుదేరవని. నా వంక అలా చూస్తున్నావేంటి? అవని, ఏంటిది? అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. అమ్మ ఆశీర్వాదం కూడా కావాలి కదక్కా. నా అక్కలోనే అమ్ముంది. అమ్మే ప్రత్యక్ష దైవం. ఆశీర్వదించక్క. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడ నీకు గౌరవం పెరగాలి. ఆ మనుషులు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి. జీవితంలో నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి. అక్క, మనకి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. నువ్వు బాధపడుకో. బయలుదేరుతానక్క. రామ్మా. థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? ఉద్యోగ ప్రయత్నం కోసం ఆఫీస్కి బయలుదేరాను. నువ్వెదురొచ్చినట్టయింది. నా ఎదురు మంచిదండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది చూడండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అర్చన మాట నిజం కావాలి. మీకు ఉద్యోగం వస్తే నాకు స్వీట్ తినిపించాలి మరి. తప్పకుండా. అక్క, జాతరలో జరిగింది నీకు చెప్పాను కదా. అక్షయ్ విషయంలో నాకు బాగా అండగా నిలిచింది అర్చనే. అంజనం విషయం అంతా అవని చెప్పిందమ్మా. ఆవిడెవరో శాంభవి నువ్వు తోడుగా లేకపోయుంటే ఆ నిహారిక కుట్రే నిజమనుకుని నమ్మేసుండేది. అవని నరకం అనుభవించేది. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందండి. అవును, ఏంటిలా వచ్చావు? మీతో ఓ విషయం చెప్పాలని వచ్చానమ్మా. ఏంటమ్మా? అమ్మవారిని మీరు తీసుకురావడం వలన ఇంట్లో చాలా సమస్యలు వచ్చేలా కనపడుతున్నాయి. అటువంటి పరిస్థితిని ఆ వేదవతి తెచ్చుకుంది. అందుకు ఆవిడే బాధ్యురాలు. మనం ఆ కుటుంబం మీద, ముఖ్యంగా ఆ వేదవతి మీద జాలి దయ చూపించకూడదు. వేదవతి గారైతే మొండితనంతోనే ఉన్నారు. నువ్వు ఈ మధ్యనే చూస్తున్నావు. మేము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మొండిగట్టం ఆవిడ. అనుభవిస్తారులే. అక్షయ్ని, అవనిని అంత నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించిన వారు ఏం సుఖపడతారు?